హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని హీరోయిన్ రెజీనా క్యాసెండ్రా. ఈ అమ్మడు సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా తన అందం స్టైల్తో అభిమానులను కట్టిపడేస్తూ ఉంటుంది. టాలీవుడ్ ముద్దుగుమ్మ రెజీనా క్యాసెండ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే. హైట్, పర్సనాలిటీతో పాటు ఆమె ఫిజిక్ చూసిన వారు ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. అందమైన చందమామ దివి నుంచి భూమికి దిగి వచ్చిందా అనేలా ఉంటుంది. అందమే అసూయపడేలా ఉంటుంది. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకసారి తాను గర్భవతి అని అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకీ ఏం జరిగింది? రెజీనా నిజంగా ప్రెగ్నెంట్ అయిందా? అసలు విషయం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? దెన్ లెట్స్ వాచ్ ది స్టోరీ. మోడల్గా కెరీర్ ప్రారంభించిన రెజీనా 2005లో ఒక తమిళ సినిమా ద్వారా వెండితెరకి అడుగుపెట్టింది. తెలుగు ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేసిన సినిమా శివ మనసులో శృతి. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. తర్వాత ఆమె రొటీన్ లవ్ స్టోరీతో మరింత ఫేమ్ సంపాదించుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్, కాలీవుడ్ రెండిటిలోనూ వరుస ప్రాజెక్టులు చేసుకుంటూ బిజీగా ఉంది. కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలతో సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ సరైన బ్రేక్ ఈవెన్ ఇచ్చే బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ప్రజెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ విషయాల్లో ఫుల్ కాంపిటీషన్ ఉంది. వారందరినీ తట్టుకుని నిలబడాలంటే హిట్ కంపల్సరీ. రెజీనాకు అలాంటివేమీ జరగలేదు. అందుకే టాలీవుడ్లో కొన్నాళ్ళు కనిపించకుండా పోయింది. అసలు ఏమైంది రెజీనాకు అని అందరూ అనుకున్నారు. రీసెంట్గా మళ్ళీ తలుపుకొని మెరిసింది. ప్రజెంట్ తెలుగు, తమిళ్తో పాటు పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ హీరోయిన్గా మారిపోయింది. శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రెజీనా. గతేడాది ఉత్సవంతో ఆడియన్స్ను అలరించింది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్ అమ్మను 2 పనుల్లో బిజీగా ఉంది. రీసెంట్గా ఓ షోలో పాల్గొన్న రెజీనా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయినట్టు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బెంగళూరులో జరిగిన ఓ ఇన్సిడెంట్ను గుర్తు చేసుకుంది. ఫుడ్ అనేది నా కోసం ఓ అడ్వెంచర్లా ఉంటుంది. ఏం తినాలో, ఎంత తినాలో, ఎప్పుడు తినాలో నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ చెప్పింది. మంచి ఫుడ్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతానని, ఫుడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ఈ సందర్భంగా రెజీనా ఒక ఫన్నీ, షాకింగ్ అనుభవాన్ని షేర్ చేసుకుంది. బెంగళూరులో ఉన్నప్పుడు ఒక రాత్రి తనకు చాలా ఇష్టమైన మిస్టీ దోయ్ తినాలని బాగా అనిపించిందట. దానికోసం ఎన్నో స్వీట్ షాపులు తిరిగిందట. కానీ ఎక్కడా దొరకలేదని చెప్పింది. చివరికి ఒక షాప్లో ఆ స్వీట్ కనిపించినా అప్పటికే షాప్ మూసే టైం అయిపోయింది. సేల్స్ బాయ్ ఇప్పుడే షాప్ క్లోజ్ అయిపోయింది, సర్వ్ చేయలేమని చెప్పాడట. అప్పుడు రెజీనా తన స్వీట్ కోసం తాపత్రయంతో నేను ప్రెగ్నెంట్, నాకు ఈ స్వీట్ తినాలని చాలా కోరికగా ఉంది అని అబద్ధం చెప్పేసిందట. ఆ మాట విన్న షాప్ యజమాని వెంటనే జాలిపడి షాప్ మళ్ళీ ఓపెన్ చేసి ఆమెకు ఆ స్వీట్ ఇచ్చాడట. నిజానికి నేను గర్భవతిని కాదు, కానీ ఆ మిస్టీ దోయ్ కోసం అలా చెప్పాల్సి వచ్చింది అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఎలాగైనా స్వీట్ను తీసుకునే ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అవ్వడంతో చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చిందని రివీల్ చేసింది. రెజీనా చెప్పిన ఈ ఫన్నీ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ తమదైన స్టైల్లో సెటైర్స్ వేస్తున్నారు.